ఇచ్చి పడేసిన పవర్ స్టార్ ఇరగదీసినటువంటి హరీష్ శంకర్. యెస్. మూవీ చూడడం అయిపోయాక ఫస్ట్ థింగ్ రివ్యూ రాద్దాం అనుకున్నాను. కానీ దానికంటే ముందు మాట్లాడాల్సిన విషయం ఒకటుంది. ఒకరి గురించి మాట్లాడాలి. ఆయన ఎవరో కాదు, హరీష్ శంకర్. ఏ మ్యాన్ అగైనెస్ట్ ఆల్ ఓట్స్ అని చెప్తున్నాను. ఎందుకంటే మీరు పవన్ కళ్యాణ్కి దగ్గరైతే ఆటోమేటిక్గా శత్రువుని కూడబెట్టుకున్నట్లే. ఆలోచించండి, 90% సక్సెస్ రేట్ ఉన్న ఒక డైరెక్టర్కి ఒక ప్లాన్ పడితే ఇంత నెగిటివిటీ వస్తుందా? ఎక్కడో ఒక ఇద్దరు ముగ్గురు దర్శకులను పక్కన పెడితే ఇండస్ట్రీలో ఉన్న ప్రతి డైరెక్టర్కి మిస్టర్ బచ్చన్ లాంటి కన్నా ఇంకా దారుణమైనటువంటి డిజాస్టర్స్ ఉన్నాయి. కానీ వాళ్ళకి రానంత నెగిటివిటీ హరీష్ శంకర్కి ఎందుకు వచ్చింది? ఐ రిపీట్, పవన్కి దగ్గర అయితే శత్రువులను కూడా కూడబెట్టుకున్నట్లే. ఎందుకంటున్నానంటే పవన్ కళ్యాణ్ గురించి గొప్పగా మాట్లాడతాడు. సినిమా ఎలా ఉన్నా ఎలివేషన్స్ మాత్రం అస్సలు తగ్గవు. పవన్ ఐడియాలజీని ఎక్కడో ఒక చోట సినిమాలో ఉండేలా చూసుకుంటాడు. ఇంకా లైన్ కుదరాలే కానీ సినిమాని ఎక్కడికో తీసుకెళ్తాడు కూడా. అదేవిధంగా రాజకీయంగా పవన్ కూడబెట్టుకున్నటువంటి శత్రువులు అందరూ కూడా పవన్ని అమితంగా ఇష్టపడే వాళ్ళ మీద కూడా తప్పకుండా ఉంటుంది వాళ్ళ ప్రభావం. మొన్న హరిహర వీరవల్ విషయంలో ఏం రత్నం మీద జరిగింది కూడా ఇదే. దానికి అగైనెస్ట్ ఆల్ ఓట్స్ అని ఎందుకు అన్నాను అనుకుంటున్నారు కదా. ఒక టైంలో పవన్ సినిమా మొదలైతే ఆయన బిజీ షెడ్యూల్ వల్ల, రాజకీయ పరిణామాల వల్ల ఎప్పుడు రిలీజ్ అవుతుందో కూడా ఎవరికి తెలియదు. సంవత్సరాల క్రితం రాసుకున్నటువంటి కథ ఇప్పుడు యాప్ట్ అవుతుందా లేదా అనేటువంటి టెన్షన్ కూడా ఉంటుంది. అలాగే ఈ జాప్యాల వల్ల మిగిలిన ఆర్టిస్ట్ యొక్క కాల్ షీట్స్ అడ్జస్ట్మెంట్ మామూలుగా ఉండదు. ఆ బాధ ఒకసారి దేవి, మరోసారి తమను. వారు హట్ట కాకుండా లౌక్యంగా పని చేయించుకోవడం చిన్న విషయం కాదు. అదేవిధంగా ప్రమోషన్స్, చిన్న ఇన్ఫ్లుయెన్సర్ దగ్గర నుంచి పెద్ద మీడియా హౌస్ వరకు అందరికీ ఇంటర్వ్యూలు ఇస్తూనే మరో పక్క పోస్ట్ ప్రొడక్షన్ పనులు, ఇవన్నీ చూసుకోవడం అంటే అది మామూలు విషయం కాదు. వీటన్నిటినీ అధిగమించి అనుకున్నటువంటి తేదీ కంటే ముందే సినిమాని రిలీజ్ అయ్యేలా చూసుకున్నాడు. చేసి చూపించాడు కూడా. బ్లాక్ బస్టర్ కొట్టాడు. అందుకే ఈ మూవీకి మాత్రం పవన్ కంటే మొదట మాట్లాడుకోవాల్సింది మనం హరీష్ శంకర్ గారి గురించి అని చెప్పేది. ఫైనల్గా చెప్పేది ఏంటంటే ఈ మూవీ హిట్ మాత్రం ఖచ్చితంగా హరీష్ శంకర్ గారికి ప్రత్యేకమైన చెప్పాలి. అందరి డైరెక్టర్స్ ఉన్నటువంటి కంఫర్ట్ ఆయనకి లేకపోయినా కేవలం 45 రోజుల్లో సినిమాని ముగించి రిలీజ్ అయ్యేదాకా కంటికి రెప్పలా కాపాడుకుని హిట్ కొట్టు మరీ చూపించాడు. అందుకే హిట్ ఫ్లాప్తో సంబంధం కాకుండా ప్రతి పవన్ కళ్యాణ్ అభిమాని కూడా హరీష్ శంకర్ని ప్రత్యేకంగా చూసుకుంటారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బ్రింగింగ్ బ్యాక్ పవన్ కళ్యాణ్ గారి కామెడీ టైమింగ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ పవన్ కళ్యాణ్ బెస్ట్ లుక్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బ్లాక్ బాస్టర్. లవ్ యూ హరీష్ శంకర్ గారు.